అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7th క్లాసు డే 11 మోడల్ యాక్సిలరీస్ గురించి చూద్దాము. ఇక్కడ అంటే హెల్పింగ్ వర్బ్స్లో మోడల్ యాక్సిలరీస్ అనేది ఒక పార్ట్. ఇక్కడ లెట్స్ డూ గ్రామర్ ఆస్ ద స్టూడెంట్స్ టు రైట్ సెంటెన్సెస్ యూజింగ్ మోడల్ యాక్సిలరీస్. మామూలుగా హెల్పింగ్ వర్బ్స్ అనేవి టెన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. మోడల్ యాక్సిలరీస్కి ఇక్కడ మధ్యలో మోడల్ యాక్సిలరీస్ ఉన్నాయి కదా, ఇక్కడ మాత్రము వీటికి మాత్రము V1, వీటి తర్వాత V1 అనేది వస్తుంది ప్లస్ V1. కాబట్టి వీటి యొక్క మీనింగ్స్ చూద్దాము మనము. కెన్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఎబిలిటీ అంటే ఐ కెన్ స్విమ్, నేను చేయగలను అని వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ టు అంటే హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ షీ హ్యాస్ టు వేర్ యూనిఫామ్ అంటే చేయాలి, షీ హ్యాస్ టు వేర్ యూనిఫామ్ ఆబ్లిగేషన్. నెక్స్ట్ వచ్చేసరికి విల్ అంటే అర్థం ఏంటంటే ఫ్యూచర్ ఇంటెంట్ అంటే ఫ్యూచర్లో జరిగేదనమాట. ఇట్ విల్ రెయిన్ టుమారో, రేపు వర్షం పడుతుంది. ఈ విధంగా విల్ అనేది ఫ్యూచర్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ కుడ్ పాస్ట్ ఎబిలిటీ అంటే ఇంతకుముందు కుడ్ యూ హెల్ప్ మీ, పొలైట్ రిక్వెస్ట్లో అడగచ్చు. అదేవిధంగా ఇంతకుముందు పాస్ట్ ఎబిలిటీ ఇంతకుముందు చేసిన వాటికి కూడా మనము కుడ్ అనేది ఉపయోగిస్తామన్నమాట. నెక్స్ట్ మే అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే పాసిబిలిటీ, మే ఐ కమిన్ పర్మిషన్కి కూడా ఉపయోగిస్తాము. ఇట్ మే రెయిన్ టుమారో, పడచ్చు అనే పాసిబిలిటీ కూడా ఉపయోగించవచ్చు. మైట్ అనేది కూడా పాసిబిలిటీనే, ఇట్ మైట్ స్నో లేటర్. నెక్స్ట్ షుడ్ అంటే అడ్వైజ్ అనమాట. యూ షుడ్ ఈట్ మోర్ గ్రీన్స్, నువ్వు ఖచ్చితంగా గ్రీన్ కలర్లో ఉండేటివి తినాలి. మస్ట్ అంటే షుడ్ అంటే సలహా ఇవ్వడము. మస్ట్ అంటే ఇక్కడ ఖచ్చితంగా స్ట్రాంగ్ అడ్వైజ్, యూ మస్ట్ స్టాప్ ఎట్ ఏ రెడ్ లైట్, నువ్వు ఖచ్చితంగా ఆగాలి. నెక్స్ట్ ఈ విధంగా మనము మోడల్ యాక్సిలరీస్ అనేవి చూసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ యాక్సిలరీస్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఐ కెన్ స్పీక్ 3 లాంగ్వేజెస్ అంటే ఎబిలిటీ అనమాట. 3 లాంగ్వేజెస్లో నేను మాట్లాడగలను అని వస్తుంది. నెక్స్ట్ హ్యావ్ టు అంటే ఇక్కడ హ్యావ్ టు వేర్ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్, ఆబ్లిగేషన్ అంటే ఖచ్చితంగా మనము చేయాల్సిన పని హ్యావ్ టు అంటే. నెక్స్ట్ వచ్చేసరికి విల్ అంటే మీనింగ్ వచ్చేసరికి విల్ అంటే వీ విల్ అరైవ్ ఎట్ ద స్టేషన్ బై సూన్ అంటే ఫ్యూచర్ సర్టనిటీ, ఫ్యూచర్లో జరిగేటువంటి దాని గురించి మనం చెప్తాము. నెక్స్ట్ కుడ్ అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్ అంటే పొలైట్ రిక్వెస్ట్ అడేటప్పుడు మనము కుడ్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ మే అనేది పాసిబిలిటీ, ఇట్ మే రెయిన్ లేటర్ దిస్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ మైట్ అనేది కూడా ఆల్మోస్ట్ ఇఫ్ ఐ ఫినిష్ ఎర్లీ ఐ మైట్ జాయిన్ యువర్ ఫర్ డిన్నర్, ఇక్కడ స్లైట్ పాసిబిలిటీ అనమాట. నెక్స్ట్ షుడ్ అనేది రికమెండేషన్, యూ షుడ్ ట్రై ద న్యూ బేకరీ డౌన్ టౌన్. షుడ్ అంటే సలహా ఇవ్వడం అనమాట. హ్యాస్ టు అంటే ఆబ్లిగేషన్, ఇందాక చెప్పుకున్నాం కదా, హ్యాస్ టు హ్యావ్ టు ఆల్మోస్ట్ ఒకే రకమైన మీనింగ్ వస్తుంది అనమాట. షీ హ్యాస్ టు ఫినిష్ హర్ రిపోర్ట్ బై ఫ్రైడే కల్లా రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ మస్ట్ అంటే మస్ట్ రిమైన్స్ స్ట్రాంగ్ నెసెసిటీ రూల్, మస్ట్ అంటే ఖచ్చితంగా చేయాల్సిన పని అనమాట. ప్యాసింజర్స్ మస్ట్ రిమైన్ సీటెడ్ డ్యూరింగ్ టేక్ ఆఫ్. ఈ విధంగా వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసాము. మోడల్ యాక్సిలరీస్ అంటే ఎలా ఉంటాయి అవన్నీ చూసాము. నెక్స్ట్ వీటికి సంబంధించి మనల్ని సెంటెన్సెస్ తయారు చేయమన్నారు, చూద్దాము. ఇక్కడ ఈ మోడల్ యాక్సిలరీస్ తర్వాత ఖచ్చితంగా మనకు V1 అనేది వస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఐ కెన్ ప్లే క్రికెట్ బట్ ఐ కెనాట్ ప్లే టెన్నిస్, నేను క్రికెట్ ఆడగలను కానీ టెన్నిస్ మాత్రం ఆడలేను. ఆ విధంగా మనం కూడా బట్టను ఉపయోగించి రాద్దాము. చూడండి ఇక్కడ వాళ్ళు కెన్ను ఉపయోగించి రాశారు. మనం హ్యావ్ టు, విల్, కుడ్, మే, మైట్, షుడ్, హ్యాస్ టు, మస్ట్ వీటిని ఉపయోగించి మనము సెంటెన్సెస్ తయారు చేద్దాం. చూడండి హ్యావ్ టు ఉపయోగించి వీ హ్యావ్ టు డూ యోగా, మనము యోగా చేయాలి. బట్ వీ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ ఎవ్రీ డే,
కానీ ప్రతిరోజు చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే యూ విల్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. నువ్వు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. బట్ యూ వోంట్ లైక్ ద ఎర్లీ మార్నింగ్స్. నీకు ఉదయం లేయడం అనేది ఇష్టం లేకపోవచ్చు. నెక్స్ట్ కుడ్ తోటి హీ కుడ్ స్కోర్ వెల్ బట్ హీ కుడ్ నాట్ ఫినిష్ ద గేమ్ ఆన్ టైమ్. అతను స్కోర్ బాగా చేశాడు కానీ ఇన్ టైంలో ఫినిష్ చేయలేకపోయాడు. ఆట అనేది ఇన్ టైంలో ముగించలేకపోయాడు. నెక్స్ట్ షీ మే పర్ఫామ్ వెల్. ఆమె పర్ఫామ్ బాగా చేయవచ్చు. బట్ షీ మే నాట్ విన్ ద ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ విన్ కాకపోవచ్చు. మైట్ తోటి ఇట్ మైట్ విన్ ద గేమ్. అది గేమ్లో విన్ కావచ్చు. బట్ ఇట్ మైట్ నాట్ బి ఈజీ. కానీ అదంత ఈజీ కాదు. మై ఫ్రెండ్ హ్యాస్ టు ట్రై హార్డ్. మా ఫ్రెండు గట్టి ప్రయత్నం చేయవచ్చు. బట్ హీ డస్ నాట్ హ్యావ్ టు వర్రీ టూ మచ్. కానీ దానికోసము వర్రీ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చిల్డ్రన్ మస్ట్ డూ వార్మప్ ఎక్సర్సైజ్. చిల్డ్రన్స్ వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి. బట్ దే మస్ట్ నాట్ ఓవర్ స్ట్రెచ్. దానికోసం విపరీతమైన వ్యాయామం చేయాలని అవసరం లేదు. ఈ విధంగా మనం సెంటెన్సెస్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ సెంటెన్సెస్ అయిపోయిన తర్వాత సెకండ్ రోమన్లో వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ని ఉపయోగించి రాయమన్నారు. ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్టు ప్లస్ ఈజీ యామ్ ఆర్ ప్లస్ V4 అనమాట. V4 అంటే V1 ప్లస్ ఇంక్ ఫాము. ఇది స్ట్రక్చర్. దీని ప్రకారము ప్రభాత్ అంటే సింగిల్ పర్సన్ కాబట్టి ప్రభాత్ ఈజ్ ప్లేయింగ్ ఏ బ్యాడ్మింటన్ మ్యాచ్ విత్ సూర్య. నెక్స్ట్ సూర్య అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఈజ్ వస్తుంది. ఈజ్ ఎంజాయింగ్. V1కి ఇంక్ ఫామ్ వస్తుంది కాబట్టి ఎంజాయింగ్ ద గేమ్ ఈవెన్ వెన్ షీ లూజింగ్. నెక్స్ట్ ద టీచర్ ఈజ్ వాచింగ్. సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. వాచ్కి వాచింగ్ వస్తుంది. ద ప్లేయర్స్ కేర్ఫుల్లీ. ద స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్లూరల్కి ఆర్ వస్తుంది. క్లాపింగ్ ఫర్ బోత్ ప్లేయర్స్. నౌ ప్రభాత్ అంటే ఒక అబ్బాయి కాబట్టి ఈజ్ ట్రయింగ్ టు షో గుడ్ స్పోర్టింగ్ స్పిరిట్. ఈ విధంగా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి రాసాము. నెక్స్ట్ ఇక్కడ లెట్స్ స్పీక్ వెల్. టాకింగ్ అబౌట్ గేమ్స్ అండ్ ఫీలింగ్స్. లాంగ్వేజ్ ఫంక్షన్ ఎక్స్ప్రెసింగ్ లైక్స్ డిస్లైక్స్. మనకు ఇష్టమైనవి ఇష్టం లేనివి ఫీలింగ్స్ విన్నింగ్ లూజింగ్ ఇలాంటి లాంగ్వేజ్ ఫంక్షన్లు ఉపయోగించి మనము ఏ విధంగా మాట్లాడాలి అనేది ఇందులో తెలుసుకోవచ్చు. ఇందులో మనము వర్క్ ఇన్ పెయిడ్స్ ఆస్క్ అండ్ ఆన్సర్. విచ్ గేమ్స్ ఆర్ యూ ప్లేయింగ్ దీస్ డేస్. మనము ఇవ్వాల్సిన ఆన్సర్స్ వచ్చేసరికి విచ్ గేమ్స్ ఆర్ యూ ప్లేయింగ్ దీస్ డేస్. ఈ కాలంలో ఎలాంటి ఆటలు ఆడుతున్నావు. హౌ డూ యూ ఫీల్ వెన్ యూ విన్ అయినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు. హౌ డూ యూ ఫీల్ వెన్ యూ లూజ్. నువ్వు ఓడిపోయినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు. వాట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ టు యూ. నీకు ఏది ఇంపార్టెంట్ విన్నింగా ప్లేయింగ్ ఫెయిర్లీనా వై ఎందుకు. ఇవన్నిటికీ మనం ఆన్సర్స్ చెప్పాలి. అవి ఒకసారి చూద్దాం. విచ్ గేమ్స్ ఆర్ యూ ప్లేయింగ్ దీస్ డేస్ అంటే ఐ ఆమ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ అండ్ చెస్ దీస్ డేస్. నేను ఈ మధ్య కాలంలో బ్యాడ్మింటన్ చెస్ ఆడుతున్నాను. హౌ డూ యూ ఫీల్ వెన్ యూ విన్ అయినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు. ఐ ఫీల్ ఎగ్జైటెడ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై హార్డ్ వర్క్. ఎగ్జైటెడ్గా ఉన్నాను, అదేవిధంగా గర్వంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ హౌ డూ యూ ఫీల్ వెన్ యూ లూజ్. నువ్వు ఓడిపోయినప్పుడు ఎలా ఫీల్ అవుతావు. ఐ ఫీల్ డిసప్పాయింటెడ్. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. కానీ నా తప్పుల నుంచి నేను నేర్చుకుంటాను. వాట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ టు యూ. నీకు ఏది ఇంపార్టెంట్ విన్నింగా లేకపోతే ప్లేయింగ్ ఫెయిర్లీ నిజాయితీగా ఆడమా వై ఎందుకని. ప్లేయింగ్ ఫెయిర్లీ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ షోస్ ట్రూ స్పోర్టింగ్ స్పిరిట్. ఒకవేళ విన్ అయినా లూజ్ అయినా సరే మనము ఆట స్పోర్టివ్గా ఆడామంటే స్పిరిట్ అనేది పెరుగుతుంది. అండ్ రెస్పెక్ట్ ఫర్ ద గేమ్ మీద మనకు గౌరవం అనేది వస్తుంది. మనము చీట్ చేసి విన్ అవ్వకూడదు అనమాట. ఈ విధంగా మనకు సెంటెన్సెస్కి సంబంధించి ఎలా చెప్పాలి, మన ఫీలింగ్స్ ఏంటి అవన్నీ ఈ విధంగా షేర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ యూజ్ దీస్ సెంటెన్సెస్ స్టార్టర్స్, వీటిని మనం స్టార్టింగ్లో పెట్టి ఏ విధంగా ఐ లైక్ ప్లేయింగ్ బికాజ్ ఐ ఫీల్ వెన్ ఐ విన్ బట్ ఐ ఆమ్ ఆల్సో, ఈ డాష్లను మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. వీటితోటి మనం స్టార్ట్ చేసి చూద్దాం. అవి సెంటెన్స్ స్టార్టర్స్ చూడండి ఈ విధంగా, ఐ లైక్ ప్లేయింగ్ క్రికెట్ బికాజ్ ఇట్ కీప్స్ మీ యాక్టివ్ అండ్ ఈజ్ ఫన్ టు ప్లే విత్ ఫ్రెండ్స్. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం, అది మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది, అదేవిధంగా ఫ్రెండ్స్తో ఆడడం వల్ల ఫన్గా కూడా ఉంటుంది. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ విన్ అయినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ నవ్ ఐ ఆమ్ ఆల్సో కామ్ వెన్ ఐ లూజ్, నేను ఓడిపోయినప్పుడు కూడా కామ్గా ఉండగలుగుతున్నాను ఈ మధ్య కాలంలో అని అర్థము. నెక్స్ట్ ఫర్ మీ ప్లేయింగ్ ఫెయిర్లీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్లేయింగ్ ఆనందంతో సంతోషం, ఆటను ఆనందిస్తూ ఆడడం వల్ల హానెస్టీ మ్యాటర్స్ మోర్ దాన్ ట్రాఫీ కన్నా మనకు నిజాయితీ అనేది ఎక్కువ వాల్యూ ఉంటుంది అని ఇక్కడ అర్థం. ఈ విధంగా మనము సెంటెన్సెస్ రాసాము. నెక్స్ట్ ఇక్కడ లెట్స్ రైట్ విన్నింగ్, లూజింగ్ అండ్ మీ, గెలవడము, ఓడిపోవడము మరియు నా గురించి. క్రియేటివ్ థింకింగ్ 80 to 100 వర్డ్స్ రాయాలి. రైట్ షార్ట్ పారాగ్రాఫ్ లాగా రాయాలి. టైమ్ యూ ప్లేడ్ గేమ్ ఆర్ స్పోర్ట్ ఇంక్లూడ్, ఏమేమి ఇంక్లూడ్ అవ్వాలంటే విచ్ గేమ్ డిడ్ యూ ప్లే అండ్ విత్ హూమ్, ఎవరితో ఆడుతున్నావు, ఏ గేమ్ ఆడుతున్నావు, వాట్ హ్యాపెండ్ ఇన్ ద గేమ్లో ఏమైంది, లూజ్ అయ్యావా, విన్ అయ్యావా, హౌ యూ ఫెల్ట్ ఎట్ ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యావు, వాట్ టైమ్ యూ లెర్న్ అబౌట్ హానెస్టీ, ఎప్పుడు నువ్వు హానెస్టీ, టీం వర్క్, స్పోర్టింగ్ గురించి తెలుసుకున్నావు అని మనము రాయాల్సి ఉంటుంది. క్రియేటివ్ రైటింగ్, దానికి స్టార్టింగ్ లైన్ కూడా వీళ్ళే ఇచ్చారు చూడండి. లాస్ట్ వీక్ ఐ ప్లేడ్ అనే దాంతో స్టార్ట్ చేయాలి. చూద్దాం ఆన్సర్ ఇక్కడ. రైట్ ఆన్సర్ చూడండి, లాస్ట్ వీక్ ఐ ప్లేడ్ ఏ ఫుట్బాల్ మ్యాచ్ విత్ మై ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ మా ఫ్రెండ్స్తో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ ఆడాము. ఎట్ ఫస్ట్ ఐ ఓన్లీ వాంటెడ్ టు విన్, ఫస్ట్లో నాకు ఓన్లీ విన్ అవ్వాలని ఉండేది. బట్ దెన్ ఐ రియలైజ్డ్ దట్ ద జాయ్ ఆఫ్ ప్లేయింగ్ టుగెదర్ వాజ్ మోర్ వాల్యుబుల్. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే విన్ అవ్వడం కన్నా అందరితో కలిసి ఆడుకోవడం అనేది చాలా వాల్యుబుల్. అవర్ టీమ్ వర్క్డ్ హార్డ్, మా టీమ్ బాగా హార్డ్ వర్క్ చేశారు. బట్ వీ లాస్ట్ బై 1 goal, ఒక గోల్ మిస్ అయ్యాము. ఇనీషియల్లీ ఐ ఫెల్ట్ సాడ్, కానీ మొదట్లో నాకు కొంచెం బాధేసింది. బట్ దెన్ ఐ సా హౌ మెనీ టీమ్మేట్స్ సపోర్టెడ్ ఈచ్ అదర్, ఏ విధంగా టీమ్మేట్స్ సపోర్ట్ చేసుకున్నారో నాకు తెలిసింది. అండ్ ఐ లెర్న్డ్ దట్ టీమ్ వర్క్ అండ్ హానెస్టీ ఆర్ ద రియల్ విక్టరీస్. టీం వర్క్, నిజాయితీ, ఇవి రెండు అనేవి నిజంగా విజయానికి ప్రతీకలని చెప్పుకోవచ్చు. విన్నింగ్ ఫీల్స్ గ్రేట్, విన్నింగ్ అనేది విన్నింగ్ వచ్చిన ఫీలింగ్ అనేది చాలా గ్రేట్గా. బట్ లూజింగ్ విత్ ఏ స్పోర్టింగ్ స్పిరిట్, కానీ లూజింగ్ అనేది మనకు స్పోర్టింగ్ స్పిరిట్ను పెంచుతుంది. ఏ విధంగా ఆడాలి, ఎంత నిజాయితీగా ఉండాలి, మన యొక్క మిస్టేక్స్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. టాట్ మీ హౌ టు బెటర్ నెక్స్ట్ టైం ఎలా బెటర్ చేసుకోవాలో మన గేమ్ని తెలుపుతుంది. ఈ విధంగా మనము ఒక క్రియేటివ్ రైటింగ్ రాసుకోవచ్చు. ఈ విధంగా 7th క్లాసు డే 11కి సంబంధించి మోడల్ యాక్సిలరీస్ అనే వర్క్షీట్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.